హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మల్లిగాడు. ఈరోజు మనం స్వాతంత్రం వచ్చిన రోజు మనకి. ఈరోజు ఇక్కడికి పోలీస్ వారి స్టేషన్కి ఎందుకు రావడం జరిగిందంటే, ఎంతోమంది మరణం పొంది మనకు స్వాతంత్రం తెచ్చిన వ్యక్తుల్లో వీళ్ళది కూడా సగం పాత్ర ఉన్నట్టే. ఎంతవల్లంటే వీళ్ళకి కూడా ఫ్యామిలీ అంటూ ఉండి, వీళ్ళకి కూడా పిల్లలు ఉండి, వీళ్ళందరినీ కూడా ఒగ్గుకొని మన దేశం కోసం పోరాడే సైనికుల్లో వీళ్ళకి కూడా హక్కు ఉంది. ఎంతవల్లంటే మనం వాళ్ళందరినీ గౌరవించే ముందు మనం వీళ్ళని ప్రేమించడం మన బాధ్యత. అలాగే మనకి ఈ స్వాతంత్రం రావడానికి ఎంతోమంది తిండి తిప్పలు కూడా మానుకొని కష్టపడి మనకి ఇచ్చిన స్వాతంత్రాన్ని మనం మంచిగా ఉంచుకొని మన భారతదేశాన్ని ఒక స్థాయికి ఎక్కడికో పంపిస్తారని కోరుకుంటూ, అలాగే యువత కూడా చదువుకునే యువత రాజకీయానికి దూరంగా ఉండి మంచి చదువుకొని జాబులు చేసి భారతదేశానికి ఎంతో పేరు తేవాలి. ఎంతోవాలంటే గత 2 సంవత్సరాల్లో ఎన్నో దుర్ఘటనమైన పనులు చేసి భారతదేశం అంటూ చాలా తక్కువ అయ్యేటట్టుగా చేస్తున్నారు. ఎంతోవాలంటే ఆ రోజు మన వాళ్ళు గాంధీజీ కానీ, అబ్దుల్ కలాం కానీ, జవహర్లాల్ నెహ్రూ కానీ, అంబేద్కర్ కానీ చాలామంది వాళ్ళు చేసే కార్యక్రమం ఒప్పుకొని కూడా మన కోసం ఎంతో కష్టపడి పోరాడారు. అది కూడా ఎలాగంటే, ఇప్పుడున్న సమాజం నేనుంటే చాలు మిగతా వాళ్ళు ఎలా పోయినా పర్లేదు అన్న సమాజం ఇది. కానీ అలాంటి సమాజంలో కూడా మహానుభావులు నాకు ఏమైనా పర్లేదు, నా భారత మాత, నా దేశం బాగుండాలని ఎంతోమంది పోరాడుతూ వచ్చిన స్వాతంత్రం ఇది. ఈ స్వాతంత్రం ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఎంతో మంచిగా ఉండాలని కోరుకుంటూ ఈ దేశాన్ని గౌరవించి, దేశంతో పాటు ఒక మహానుభావుడు చెప్పారు, తల్లిదండ్రులు గురువు గౌరవించాలని. దానికన్నా ముందు మన దేశాన్ని ప్రేమించి వీళ్ళకి కూడా ఒక రెస్పెక్ట్ అంటూ చాలా గౌరవంగా చూసుకోవాలి. ఆ రోజు మనల్ని బ్రిటిష్ వారు ఎంత ఇబ్బంది పెట్టారంటే, ముఖ్యంగా బాస్ భగత్ సింగ్ అనేవారు మీకు తెలిసే ఉంటుంది. ఆయనకి ఉరేసే ముందు బ్రిటిష్ వాళ్ళు ఏం చెప్పారంటే, నీ లాస్ట్ కోరిక ఏదో కోరుకో అని చెప్తే భగత్ సింగ్ చెప్పిన మాట ఒకటే, నాకు తుపాకీతో కాల్చండి అని చెప్పారు. ఎందుకు అని అడిగితే, ఉరి వేస్తే నేను నా భారత మాతకు అంకితం అవ్వను, అదే మీరు తుపాకీతో కలిస్తే నేను నా భారతదేశం ఒడిలో పడుకొని చనిపోతాను, అది నా దేశం అంటూ నవ్వుకుంటూ చెప్పారు. దానితో బ్రిటిష్ వాళ్ళకి కూడా ఎంతో షాక్ అయ్యి, నిజంగా భారతదేశంలో ఇంత మంచి గొప్ప 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 నాయకులు ఉన్నారా అని చెప్పి షాక్ అయ్యేవాళ్ళు. వాళ్ళు కొట్టి వాళ్ళ బలం చూపిస్తే ఆ కొట్టిన దెబ్బలు తట్టుకొని వాళ్ళు బలం చూపించారు అన్నమాట. నిజంగా అలాంటి దేశంలో మనం పుట్టాం కాబట్టి, మన దేశం హక్కులతో పాటు మన దేశాన్ని ప్రేమించి, మన దేశం ఎంతో మంచి దేశం కాబట్టి ఆ దేశాన్ని ఇంకా మంచిగా చేయాలి. కానీ ఒక మంచిగా చేసే ఉద్దేశం లేకపోతే వాళ్ళకు ఉండొచ్చు, కానీ మన దేశాన్ని మాత్రం తక్కువ చేయకూడదు. మన భారతదేశం అంతా తక్కువలో ఉండకూడదు. ప్రపంచ దేశాలు మంచి దేశం, పెద్ద దేశం, అతిపెద్ద దేశం, చాలా గొప్ప దేశం ఏదైనా ఉందంటే అది మన భారతదేశం ఖచ్చితంగా. దీని గురించి ఇంకా మన పోలీస్ వారు ఏం మాట్లాడతారో కనుక్కుందాం. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి టాగూర్ యూత్ తరపు నుంచి పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. వీళ్ళంతా కూడా ఎన్నో సామాజిక కార్యక్రమాలు మరియు వాట్సాప్ ద్వారా ఈ యూట్యూబ్ ద్వారా కొన్ని ముఖ్యమైన విషయాల్ని, వాళ్ళకి తెలిసినవి మరియు సమాజంలో జరుగుతున్న విషయాల్ని 10 మందికి తెలియజేయాలనే ఉద్దేశం మీద ప్రచారం చేయడం జరుగుతుంది. అయితే ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కొత్తకోట పోలీస్ స్టేషన్లో ఫ్లాగ్ హోస్టింగ్ చేయడం జరిగింది. పత్రికా సోదరులు మరియు స్కూల్ పిల్లలు, ఆలాపనలు, మంచి పాటలు అంతా కూడా చాలా గ్రాండ్గా జరగడం జరిగింది. అయితే ఈ ఉద్యమ స్ఫూర్తిని మనందరం కూడా ప్రతిరోజు దైనందిన జీవితంలో అవలంబించాలి. ఏ రకంగా అవలంబించారంటే, వాళ్ళైతే ఏ రకంగా భారతదేశం స్వాతంత్రం పొందడం కోసం మన ముఖ్యమైన నాయకులు గాంధీజీ గారు కావచ్చు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కావచ్చు, లేకపోతే నెహ్రూ గారు కావచ్చు, లేకపోతే మనకి సుపరిచితులైన అల్లూరి సీతారామరాజు గారు కావచ్చు, ఈ రకంగా ఎంతోమంది వ్యక్తులు, మన దగ్గరలో ఉన్న వ్యక్తులు మరియు మనకు దూరంగా ఉన్న వ్యక్తులు అందరూ కూడా రేపనేది ఏం జరుగుతుందో ఎవరు ఊహించకుండా మాకు ఒకటి స్వాతంత్రం కావాలి, స్వాతంత్రం కోసం మేము ఏమైనా పోరాటం చేస్తామో అని ఒక నిస్వార్థంగా ఏ రకంగా అయితే వాళ్ళు పనిచేశారో అదే నిస్వార్థమైన ఆలోచనతో మనం ప్రతిరోజు మనం ఎంచుకున్న ఒక మంచి పనిని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఏ రకంగా అయితే ఉద్యమ స్ఫూర్తితో పనిచేస్తారో మనం కూడా అంతే కష్టపడి కానీ పని చేయగలిగితే, ఇప్పుడు ఉన్న యూత్ మన భారతదేశంలో, ప్రపంచ దేశం మొత్తానికి భారతదేశంలో ఉన్న యూత్ హైయెస్ట్ యూత్ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఈ వీడియో ద్వారా నేను చెప్పే ఒక చిన్న మంచి ఆలోచన ఏంటంటే, మీరు వాళ్ళు ఏవైతే స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న స్వాతంత్ర నాయకులందరూ ఏ రకంగా ఉద్యమ స్ఫూర్తితో రేపటి రోజు కోసం కష్టపడి మనం ఉంటాము, ఇలాగ వ్యక్తులు ఉంటారన్న విషయం ఊహించకుండా వాళ్ళు కష్టపడి
మనకి స్వాతంత్రం యొక్క ఫలాన్ని ఏ రకంగా అందించారో, అలాగే మనకి ఇప్పుడు ఉన్న యూత్ అంతా కూడా వాళ్ళు ఎంచుకున్న రంగాల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, లేకపోతే ఐటీ డిపార్ట్మెంట్స్ కావచ్చు, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్, వైద్య రంగం, పారిశుద్ధ్య రంగం, ఇలాగా ఒక్కొక్క రంగంలో ప్యాషనేట్ అయ్యి ఇష్టాలని పెంచుకొని ఆ రంగంలో ముందుకు వెళ్ళడానికి పూర్తి స్థాయిలో వాళ్ళ యొక్క కష్టాలని, సామర్థ్యం మొత్తాన్ని ముందుకు వెళ్ళడానికి తీసుకుని వెళ్ళి ఆ యొక్క కష్ట ఫలితాన్ని దేశానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాలని ఈ స్వాతంత్ర దినోత్సవం యొక్క వేడుకల యొక్క సారాంశాన్ని మన దైనందిన జీవితంలో ఉద్దేశంతో ముడిపెట్టుకొని మనం అదే ఉద్యమ స్ఫూర్తితోని అదే ఆ నాయకులు చేసిన త్యాగ ఫలాన్ని గుర్తించుకుంటూ ఈ 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని జరుపుకున్నాము. ముఖ్యంగా యూత్, మన భారతదేశంలోకి అత్యధికంగా ఉన్న యూత్ అందరూ కూడా పూర్తి స్థాయిలోన వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలని వాళ్ళు ఎంచుకున్న రంగంలో ముందుకు వెళ్ళడానికి ఉపయోగించుకొని తద్వారా ఈ భారతదేశానికి ఒక మంచి స్టార్టప్స్ లాంటివి పెట్టి అందరికీ కూడా ఉన్న సేవలను అందుబాటులో తీసుకొని వచ్చి వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలని ఈ దేశానికి దారపోసి మన యొక్క దేశాన్ని ప్రపంచ దేశాల్లో అన్నింటిలో కూడా నలుమూలలా కూడా భారతదేశం అంటే గ్రేట్ అండ్ భారతీయ యూత్ అనేవాళ్ళు గ్రేట్ అని అనిపించుకొని ఈ ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని ముగించుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈ మల్లిగడ్డ ఛానల్ యొక్క ఇతను ఒక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, కానీ ఇతను చేసే సర్వీసెస్ అంత గొప్పగా లేకపోయినా చెడ్డగా అయితే లేవు. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఛానల్ని కూడా ఆదరించండి. మరియు ఛానల్ నిర్వాహకులు మీకు కూడా చెప్తున్నాం, చట్ట ప్రకారంగా మనం ప్రతిసారి కూడా 31st కానివ్వండి, చాలా కార్యక్రమాలు మనకి ఏ ఖర్చు చేసుకోండి ఎంతో ఎంజాయ్ చేస్తాం. కానీ అంట్లికంటే కూడా మనకి ఎంతో ఆనందంగా ఉత్సాహంగా ఉండే రోజు ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా ఇదే. కాబట్టి ఇది ఇక నుంచి ఎంతో సంతోషంగా మంచిగా ఆనందించి ఇలాగ మంచి మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి అయితే ఈరోజు మనం ఈ పోలీసు వారితో కేక్ కట్ చేస్తున్నాం. కట్ చేయండి. థ్యాంక్ యూ.